వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అనుమానాలు పెరుగుతున్నాయి. తాడేపల్లి ప్యాలెస్ లో కోవర్టులు ఉన్నారంటూ కొత్త ప్రచారం జరుగుతోంది. దీంతో నేను కాదు అంటే నేను కాదు అని చెప్పుకునే పరిస్థితి వచ్చిందట. ఒకప్పుడు విశ్వాసానికి విశ్వసనీయతకు తాడేపల్లి ప్యాలెస్ పెట్టింది పేరు. అధికారంలో ఉన్నప్పుడు వెలుగులతో కలకలలాడింది ఆ ప్రాంగణం. ఇప్పుడు మాత్రం ఒకరిపై ఒకరు అనుమానపు చూపులు చూసేదాకా వచ్చింది పరిస్థితి. కోవర్టు ఉన్నారు సరే, ఇంతకీ ఎవరు అనేది ఇప్పుడు ప్రశ్న. తాజాగా జగన్మోహన్ రెడ్డి మావిగన్ ప్రతిపాదన పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతోంది. పనిలో పనిగా వైసీపీ సెల్ఫ్ గోల్స్ పై కూడా చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో తాడేపల్లిలో టీడీపీ కోవర్టు ఉన్నారన్నది కొత్త ప్రచారం మొదలైంది. అయితే టీడీపీకి సంబంధించిన కోవర్టు ఉన్నారని తెలుస్తూ ఉండడం ఆందోళన కలిగిస్తోంది. జగన్ చుట్టూ ఉన్న కోటరీలోనే ఆ వ్యక్తి ఉన్నాడంటూ కొత్త అనుమానం పెరుగుతోంది. ఈ అదృశ్య హస్తం ఎవరో తేల్చకపోతే పార్టీ ఉనికికే ప్రమాదం. అందుకే ఇప్పుడు ఆ కోవర్టు కోసం వైసీపీ నాయకత్వం సెర్చింగ్ ఆపరేషన్ మొదలుపెట్టిందట. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి జగన్ కి ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా క్యాడర్ సహకరించేది. కానీ తొలిసారిగా మావిగన్ ప్రతిపాదనకు పార్టీలోనే వ్యతిరేకత ఎదురైంది. 2014లో అమరావతికి మద్దతు పలికి 2019 ఎన్నికలకు ముందు అదే స్టాండ్ మీద ఉండి అధికారంలోకి రాగానే 3 రాజధానులు అని చెప్పి ఇప్పుడు మళ్లీ మావిగన్ అనడం వెనుక ఎవరున్నారు అనేది వైసీపీ శ్రేణుల్లోని కొత్త ప్రశ్న. టీడీపీకి లాభం చేకూర్చే సలహాదారుడు ఎవరైనా వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఉన్నారా అని వెతికే పనిలో ఉందట నాయకత్వం. జగన్ తో ఇటువంటి వ్యాఖ్యలు చేయిస్తున్న వారు ఎవరబ్బా అంటూ పార్టీ శ్రేణులే పెద్ద ఎత్తున సెర్చ్ చేస్తున్నారట. ఏదైనా ఒక అంశం నష్టం చేకూరిస్తే దానిని గుణపాఠంగా మార్చుకుంటాయి రాజకీయ పార్టీలు. అమరావతి విషయంలో వైసీపీకి ఇదే పరిస్థితి. దానిని గుణపాఠంగా మార్చుకోలేకపోయింది వైసీపీ నాయకత్వం. రాజధానుల అంశం అనేది ఆ పార్టీకి అంతగా మైలేజ్ తేలేదు సరికదా, డ్యామేజ్ చేసింది. ఇటువంటి సమయంలో సైలెన్స్ గా ఉండాల్సింది పోయి మావిగన్ అంటూ కొత్త ప్రతిపాదనతో ముందుకు వచ్చారు జగన్. అయితే ఈ ప్రతిపాదనతో భారీ డ్యామేజ్ జరిగింది పార్టీకి. అందుకే ఇప్పుడు సలహాదారుడు పాత్రలో ఉన్న వారిపై అనుమానాలు పెరుగుతున్నాయి. ఆ కోటరీలోనే టీడీపీకి కోవర్టులు ఎవరైనా ఉన్నారా అనే అనుమానాలు బలంగా పెరుగుతున్నాయి. జగన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు చంద్రబాబుకు ప్లస్ అవుతున్నాయి. అయాచితంగా రాజకీయ లబ్ధి చేకూరుస్తున్నాయి. స్క్రిప్టు లేనిదే జగన్ చదవలేరు, భావాన్ని వ్యక్తీకరించలేరు. అందుకే ఇప్పుడు స్క్రిప్ట్ ఎవరు రాస్తున్నారు అనేది కొత్త ప్రశ్న. మొన్నటి వరకు సజ్జల రాసిన స్క్రిప్ట్ జగన్ చదివేవారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. కానీ ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్ అని కొత్త టాక్ మొదలైంది. అయితే ఈ మావిగన్ ప్రతిపాదనతో జగన్ తో పాటు వైసీపీకి భారీ డ్యామేజ్ జరిగింది. అందుకే ఇప్పుడు కంటెంట్ ఎవరిస్తున్నారు, స్క్రిప్ట్ ఎవరు రాస్తున్నారు అనే దానిపై లోతైన చర్చ నడుస్తోంది. సుదీర్ఘకాలం వైసీపీని నడిపించిన జగన్ ఒకరి ట్రాప్ లో పడతారా అనే అనుమానం కూడా వెంటాడుతోంది. మరి ఏం జరుగుతుందో తెలియాలి.